హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే సొరకాయ పాయసం అండి. ఎంతో క్రీమీగా ఎంతో టేస్టీగా ఉంటదండి పాయసం. మనం ఎప్పుడు సేమియాతోటే కాదు, ఇలా సొరకాయతో కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటది. సేమియా పాయసం కన్నా ఇది చాలా బాగుంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్‌లో చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం ఈ సొరకాయ పాయసం గురించి ఒక లేత సొరకాయ తీసుకోవాలండి. ఈ సొరకాయలో సగం అయితే సరిపోద్ది మనకి. ఇలా సగం కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పైనున్న తొక్క మొత్తం తీసేయాలి. ఇలాగా మనకి తొక్క తీసి లోపల గింజలు లేకుండా ఇది మొత్తం తురుముకోవాలి. మనకి సొరకాయని తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కళాయిలో కొంచెం నెయ్యి వేసి అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పాయసంలోకి చాలా బాగుంటుందండి. ఇవన్నీ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి, ఎక్కువ మాడించుకోవద్దు. ఇవి పక్కకు పెట్టుకుందాము. మనం ఇదే ప్యాన్లోని ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేస్తున్నాను. ఒక కప్పు తురుము అనేది వచ్చిందండి. ఇలా మనం తురుము పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకొని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ సొరకాయ పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన పాయసం టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ప్యాన్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఆ పాలులోని నీళ్లు అస్సలు పోయొద్దండి, ఓన్లీ పాలు మాత్రం యూజ్ చేయాలి పాయసానికి. ఇలా పాలు మొత్తం మనం స్టవ్ పైన పెట్టి బాగా మరగపెట్టుకోవాలి. మనకి పాలు మరిగే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ మనం బాదం, ఇందులోకి కొంచెం ఇలాచి, బాదం, కాజు ఈ 3 తీసుకొని ఈ 3 మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇలా మిక్సీకి వేసుకున్న పౌడర్ వేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం మిక్సీకి వేసుకుందాము. నెక్స్ట్ మనం పాలుని చూద్దాం. పాలు ఇలా మనకి మరిగి పైకి మేగడ కట్టింది కదండి, ఈ మేగడ మొత్తం మనం పాల్లో కలిసేలాగా బాగా ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మేగడ కూడా మనకి పాల్లో కలిసి మనకి బాగా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ మనం 1/2 అవర్ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా మనం ఈ పాల్లోకి వేసుకోవాలి. ఈ పాల్లోకి సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా మనం ఈ పాల్లోకి అనేది వేసుకోవాలి. మనకి సొరకాయ తురుము అనేది పాల్లోకి వేసుకున్న తర్వాత మనం బాగా కలపాలండి పాయసం, లేదంటే మనకి అడుగెడుతుంది పాయసం అన్నది. ఈ పక్కన మేగడ కూడా బాగా మనకి పాల్లో కలిసేలాగా కలుపుకుంటూ మనం ఈ పాయసాన్ని రెడీ చేసుకోవాలి. మనకి ఇదొక 10 మినిట్స్లో రెడీ అయిపోద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ పౌడర్ అన్నది మనకి సొరకాయ పాయసంలో ఒక్కటే కాదండి, సేమియా పాయసంలో కూడా వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఏ పాయసంలో కన్నా సరే ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పౌడర్ అన్నది బాగా కలిసేలా కలపాలండి. చూడండి, మనకి పాయసం చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. షుగర్ అన్నది మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి. షుగరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, అది మీ ఆప్షన్ పూర్తిగా. ఇప్పుడు మనం ఇది షుగర్ అనేది బాగా పాయసంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి షుగరు పాయసం మొత్తం సొరకాయకి అది బాగా పట్టేలాగా కలుపుకోవాలండి, ఇలాగా ఒక స్పూన్ తోటి. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇది పాయసంలో వేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఇది ఒకటి స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మనం పాయసం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పాయసంలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి పాయసం రెడీ అయిపోయినట్టే. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. ఎంతో క్రీమీగా సూపర్గా ఉంది చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేశారంటే కంపల్సరీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. అంత యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ ట్రై చేసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.